యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్. ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న కుబేరా చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి తర్వాత విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత నాగ్ ఏ సినిమాలు చేస్తారు అనేది ఆయన అభిమానుల్లో నెలకొని ఉన్న ప్రశ్న. నా సామిరంగా తర్వాత ఆయన హీరోగా సినిమా రాలేదు. అందుకే నాగార్జున సోలో హీరోగా నటించే సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే, హుషారు సినిమాతో యువతరాన్ని ఆకట్టుకున్న యువ దర్శకుడు హర్ష ఇటీవల నాగార్జునకి ఓ కథ వినిపించారట. ఆయన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హర్ష దర్శకత్వం వహించిన ఓం భీమ్ బుష్ అనే సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.